ఫార్ములా ఈ కార్ రేస్ విషయం మళ్ళొకసారి తెరపైకి వచ్చింది. ఏసీబీకి సంబంధించి కేసు పెట్టిన తర్వాత ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకున్న తర్వాత కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా ఇక్కడ హాజరు కావాలని చెప్పి ఏసీబీ కోరడం జరిగింది. నాంపల్లి కోర్టులో ఈరోజు కేటీఆర్ గారు హాజరు కాబోతూ ఉన్నారు. 9 గంటలకు నందినగర్ నుంచి బయలుదేరి ఆల్మోస్ట్ 10 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్నది. ఇక్కడికి పెద్ద ఎత్తున ఇప్పటికే ముందస్తుగా పోలీసులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే కేటీఆర్ గారు రావడంతో ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం పెద్ద ఎత్తున కనిపిస్తున్న కారణంగా ఇప్పటికి ముందుగానే పెద్ద ఎత్తున పోలీసులు కావచ్చు ఇవన్నీ కూడా చేరుకున్నటువంటి సందర్భం అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. దానికి సంబంధించి ఈరోజు ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో నిధుల దుర్వినియోగం ఏదైతే చేసిండ్రు అని చెప్పి గతం నుంచి ఆరోపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఎన్నిసార్లు ఈడీ నుంచి కూడా ఎన్నిసార్లు విచారణకు పిలిచినా కావచ్చు, ఇవన్నీ చేసినా కావచ్చు, ఎక్కడ కూడా 0% ఆయన ఇందులో నిజం ఉంది అని చెప్పి నిరూపించలేకపోయిండు. దాదాపుగా 3 సంవత్సరాలు అవుతా ఉన్నది ఇప్పటికి కూడా. మళ్ళీ ఒకసారి దాన్ని తెర మీదకి తీసుకొని వచ్చి ఇదంతా చేస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే కూడా దాన్ని ఏం చేస్తూ ఉన్నారు, ఇది కేవలం కక్షపూరితంగా దీన్ని ఏదో చేసే ప్రయత్నంలో భాగంగా చేయడమే తప్ప నిజంగా అందులో ఎలాంటి ఆరోపణలే తప్ప ఎలాంటి నిజాలు లేవు అని చెప్పి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కూడా స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఎక్కడికి రమ్మన్నా వస్తా, గతంలో కేటీఆర్ గారు చెప్పిండు లైట్ డిటెక్టర్ టెస్ట్ కైనా నేను సిద్ధమే, ఎక్కడ కూడా ₹1 దుర్వినియోగం చేయలేదు, నేను ₹1 కూడా ఫ్రాడ్ జరగలేదు ఇందులో అని చెప్పి కూడా చెప్పినటువంటి సందర్భాలు చాలా చూసినాం మనం. అయితే ఇది కేవలం అక్కడి నుంచి ఏది మనకి ఇప్పుడు కేటీఆర్ గారు ఎక్కడ ప్రతిపక్ష నేతగా ఉండి క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అవన్నిటిని కూడా తప్పించుకోవడానికి కేవలం మళ్ళొకసారి ఈ కేసును కావచ్చు ఇదంతా కావచ్చు తెరపైకి తెచ్చినటువంటి సందర్భం ఉన్నదని చెప్పి కూడా ఆ బీఆర్ఎస్ నేతలు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే మరి 3 సంవత్సరాల నుంచి ఇదే కేసులు ఇట్లా విచారణలే కాలయాపన జరుగుతూ ఉన్నది తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగకరమైనటువంటి పరిపాలన అందించే విషయంలో రేవంత్ రెడ్డి గారు ముందరికి వస్తలేరని చెప్పి కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఒక పక్క ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడికి కేటీఆర్ గారు ఈ విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. ఇది ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఆయన హాజరు కాబోతా ఉన్నారు. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఏందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలందరూ కూడా గతంలో ఈడీ కావచ్చు, రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి కమిటీలు కావచ్చు, ఇవన్నీ కూడా కేటీఆర్ గారిని ఏం చేయలేకపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈ కేసులో కూడా ఎలాంటి నిజాలు లేవు, ఎలాంటి దుర్వినియోగం జరగలేదు, ఎలాంటి అవినీతి మా ప్రభుత్వంలో జరగలేదు అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ప్రజెంట్ 10 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఇక్కడికి రాబోతా ఉన్నారు కేటీఆర్ గారు. మరి ఎలాంటి విచారణ జరుగుతుంది, ఎన్ని గంటల పాటు లోపల విచారణ చేస్తారు ఏందనేది కూడా మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని తర్వాత మరి ఏమన్నా నిజంగా రాజకీయాల్లో కొంత చర్చ నడుస్తూ ఉన్నది. దీని తర్వాత ఏమన్నా జరగబోతున్నదా, మరి రేవంత్ రెడ్డి ఇంకేమన్నా ప్లాన్ చేస్తూ ఉన్నాడా ఏంది అనేది కూడా చర్చ నడుస్తూ ఉన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏసీబీకి అప్పగించిన తర్వాత అంటే ఈడీ నుంచి ఏసీబీకి అప్పగించిన తర్వాత కేంద్రం మీరు చూసుకోండి, మీరు ఏం చేస్తున్నారని చెప్పి పదే రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మీద కూడా అనేక దఫాలుగా ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంటే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా కక్షపూరితంగా కేటీఆర్ గారిని లోపలేసే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు తప్ప ఇందులో ఎలాంటి నిజాలు కావచ్చు, ఎలాంటి అవినీతి కావచ్చు జరగలేదు అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కొంతమంది ప్రజలు కూడా చెప్తా ఉన్నటువంటి మాట ఇది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ వాతావరణం ఎట్లా అంటే మొత్తం కూడా పెద్ద ఎత్తున పోలీసులు కావచ్చు ఇవన్నీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు ఇప్పటికే వచ్చి ఇటు బార్కెట్లు ఏర్పాటు చేసే విషయంలో కావచ్చు, అటు వచ్చినటువంటి క్రౌడ్ని కంట్రోల్ చేసే విషయంలో కావచ్చు, ఇవన్నిటిని కూడా చూస్తూ ఉన్నాం మనం. మొత్తం కూడా ఆ క్రౌడ్ని కంట్రోల్ చేసే విషయంలో కూడా మొత్తం చర్యలు కూడా చేపడతా ఉన్నటువంటి సందర్భాలు అయితే మనకి ఇప్పటివరకే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏం జరగబోతా ఉన్నది, మరి ఎట్లా ఉండబోతా ఉన్నది ఏందనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం చేద్దాం. ఇక్కడికి వచ్చినటువంటి కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కావచ్చు, అటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు అనేక సార్లు కేటీఆర్ గారిని కావచ్చు, అటు హరీష్ రావు గారిని కావచ్చు, ఇంకా కొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నేతలను కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కావచ్చు విచారణలు జరిపినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏకంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టే
ఏర్పాటు చేసి ఒక సిట్టును ఏర్పాటు చేసి కూడా విచారణలు కొనసాగించినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించినాయి. మరి అందులో ఎక్కడ ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పి కూడా అనేక సార్లు వీళ్ళు చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మరి ఇప్పుడు ప్రజెంట్ ఏంది, ఎట్లా ఉండబోతా ఉన్నది సిచ్యువేషన్ ఏంది, ఎట్లా ఉంది అని చెప్పి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా? నమస్తే. ఎట్లా ఉందన్న నిజంగా అంటే మళ్ళీ ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఇది పరిగణలోకి తీసుకున్న తర్వాత ఫస్ట్ విజిట్ కావచ్చు కోర్టుకి, ఎట్లా ఉండబోతా ఉన్నది? కొన్ని చర్చ నడుస్తూ ఉన్నది, ఖచ్చితంగా లోపలేసే పరిస్థితులు ఉంటాయి అని చెప్పి కూడా నడుస్తూ ఉన్నది. నిజంగా అవినీతి ఉన్నదా ఈ ఫామ్లో ఈ కార్ రేసులో? ఏం చెప్తారు మీరు? ఏమైనా తప్పు ఉంటే కదా మేము భయపడాల్సిందే. దేని గురించి ఛార్జ్ షీట్ను దేని గురించి ఫైల్ చేస్తావు? కేసు లేని దాని గురించి కేసు కట్టినావు, కేసు లేని దాని గురించి కోర్టులో తిప్పుతున్నావు, కేసు లేని దాని గురించి ఛార్జ్ షీట్ అంటున్నావు, కేసు లేని దాని గురించి జైలు అంటున్నావు. నీకు ఇష్టమో ఇప్పుడు ప్రభుత్వం నీది, నువ్వు హోమ్ మినిస్టర్వి, నువ్వు ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తుంది. కాకపోతే ఇంతకుముందు 1,00,00,000 కోట్ల 90 సార్లు చెప్పిండు కేటీఆర్ గారు. ఏమని చెప్పారు? దీంట్లో అవినీతి జరగలేదు, పారదర్శకంగా జరిగింది, కావాలంటే నేను ప్రూఫ్ పెడతా, ఓకే నేను లై డిటెక్టర్కి సిద్ధం, రేవంత్ రెడ్డి సిద్ధమా అన్నాడు. సో ఇవన్నీ పక్కన పెట్టి అసలు విధి విధానాలను చూడకుండా దీంట్లో తప్పు జరిగింది, ఫార్ములా ఈలో స్కామ్ జరిగింది, అది ఏ పరంగా ఆ డబ్బు ఎవరికి ఎట్లా చెందింది అన్నది ప్రూఫ్లతో సహా బ్యాంక్ స్టేట్మెంట్తో సహా మేము ముందు పెడతా అన్నాం. లేదు నేను పెట్టను, మీరు చేసింది తప్పు, మిమ్మల్ని జైలు పంపిస్తా అంటే ఒంటెద్దు పొగడలు, అహంకారము తప్పించి పాలన మీద దృష్టి లేకుండా డైవర్ట్ చేసి టైంపాస్ చేయడం ఎట్లా అంటే ఎవరైనా రేవంత్ రెడ్డి నుంచి నేర్చుకోవాలి. అంటే ఎట్లా ఉండబోతా ఉన్నది మరి ఈరోజు? ఇప్పటికే పోలీసు వాళ్ళ బందోబస్తు చూస్తున్నాం మనం, బార్కెట్ ఏర్పాటు చేసే పరిస్థితి ఉన్నది. అంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా వస్తారేమో అని ముందస్తు ప్లాన్లను నడుస్తూ ఉన్నారు. ఎట్లా ఉండబోతా ఉన్నది సిచ్యువేషన్? చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తారు. మా కార్యనిర్వాహక అధ్యక్షులైన రెండోది చెయ్యని తప్పుకున్న ప్రతిసారి అక్కడిక్కడ తిప్పుకుంటామంటే క్యాడర్లు ఎవరైనా కూడా ఆక్రోశం ఉంటుంది, కోపం ఉంటుంది. చిన్న తేడా వచ్చినా దానికి బాధ్యుడు రేవంత్ రెడ్డి గారే. డెఫినెట్గా మేము అందరం చాలా పెద్ద ఎత్తున క్యాడర్ వస్తుంది ఇక్కడికి, మేము ఇక్కడ ఉంటాం సపోర్ట్గా. రెండోది జైలు అది ఇలాంటి అసలు కేసే లేదు బ్రదర్. ఇప్పుడు ఓపెన్గా ప్రభుత్వం తరఫున ఏం వాదనలు వస్తున్నాయి, ఇది ఏ కేసు అన్నది ఒక కూర్చొని మాట్లాడితే ఒక సామాన్యుడు కూడా చెప్తుండ్రు దీంట్లో ఎట్లాంటిగా కూడా అవినీతి జరగలేదని చెప్పేసి. సో క్యాడర్ కూడా మేము చాలా క్లియర్గా ఉన్నాం, చెయ్యని దానికి లాగుతున్నాడని చెప్పేసి. నేను లోపలేస్తా 30 నెలలు దాటినాయి. నీకు దమ్ముంటే, నువ్వు అగాడివైతే నీకు దమ్ముంటే ఒకసారి లోపలే ఒకరోజు చేయి, తర్వాత మళ్ళీ మాకు బీఆర్ఎస్ ఏందో క్యాడర్ ఏందో మేము చూపెడతాం. అంటే సిద్ధంగా ఉన్నారా? 100% సిద్ధంగా ఉన్నాం. కానీ కేటీఆర్ గారిని లోపలేసే దమ్ము ధైర్యం ఆయనకు లేదు. అది తప్పు జరగలేదు, న్యాయస్థానాల మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది. చాలా క్లీన్గా కేటీఆర్ గారు ఈ కేసు నుంచి బయటకు వస్తారు. రైట్, ఇది పరిస్థితి. గతంలోనే చాలాసార్లు చెప్పిండు ఆయన, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు లై డిటెక్టర్ టెస్ట్కి కూడా నేను సిద్ధం, ఒకసారి అవినీతి ఎక్కడైనా జరిగిందని అంటే కూర్చుందామని చెప్పి కూడా సవాల్ చేసినటువంటి పరిస్థితి. అంటే అటువంటి సిచ్యువేషన్ నుంచి కూడా ఇప్పటి వరకు ఇవన్నీ కేవలం ఆరోపణల మీద ఈ కమిటీలు కావచ్చు, ఆ తర్వాత సిట్లు కావచ్చు, విచారణల పేరు మీద కోర్టులకు తిప్పడం కావచ్చు, ఇదంతా జరుగుతూ ఉన్నది కేవలం కక్షపూరిత రాజకీయంలో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉన్నది తప్ప అందులో ఎలాంటి అవినీతి జరగలేదు. అన్నిటికీ చాలా పారదర్శకంగా చేసినాం మేము, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, మేము చూపెడతామని చెప్పినా కూడా ఎందుకు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ప్రభుత్వం ఎందుకు రావట్లేదు ముందుకు అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నేతలు. మరి ఇప్పటికీ ఇంకా మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతూ ఉన్నారు కేటీఆర్ గారు. ఏం జరుగుతుంది నిజంగా? ఇప్పుడు ప్రభుత్వం అనుకున్నట్టుగా ఆయన కక్షపూరిత రాజకీయ చర్యలో భాగంగా ఇంకేమన్నా చేసే అవకాశం ఉన్నది? ఒకవేళ అట్లా జరిగితే పరిస్థితులు ఎట్లా ఉండబోతా ఉన్నాయి? నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన విచారణను ఎట్లా ఎదుర్కోబోతా ఉన్నాడు, ఎన్ని గంటల పాటు ఎదుర్కోబోతా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది.